ఒక చిన్న పల్లెలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతని ఇల్లు చిన్నది, సంపద ఎక్కువ కాదు, కాని అతని జీవితంలో శాంతి, క్రమం, ఓర్పు ఉండేవి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించకముందే లేచి ఇంటి ముందర తులసి మొక్కకు నీళ్లు పోసేవాడు. ఎవరు చూడకపోయినా, ఎవరు ప్రశంసించకపోయినా అతని పనులు ఆగేవి కాదు. సాయంత్రం అయ్యేసరికి ఇంటి ముంగిట ఒక చిన్న మట్టి దీపం వెలిగించేవాడు. అది అతని అలవాటు. రోజూ ఎలాంటి మార్పు లేకుండా ఆ దీపం వెలగలిసిందే. గ్రామంలోని పిల్లలు ఆ దీపాన్ని చూసి నవ్వేవారు. తాతయ్య, ఇంత చిన్న దీపం వల్ల ఏం ఉపయోగం అని అడిగేవారు. రామయ్య చిరునవ్వుతో అన్నాడు, చీకటి మొత్తం పోవాలంటే పెద్ద వెలుగు కావచ్చు పిల్లలు, కాని ఒక్క అడుగు ముందుకు వేయాలంటే చిన్న వెలుగే చాలు. అదే గ్రామంలో శ్రీనివాస్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చదువు ఉంది, కలలు ఉన్నాయి, కాని ఓర్పు లేదు. చిన్న పనులు చేస్తూ జీవితం ఎప్పుడు మారుతుంది అని అనుకునేవాడు. పెద్ద విజయం వెంటనే రావాలని కోరుకునేవాడు. చిన్న ప్రయత్నాలను తక్కువగా చూసేవాడు. ఒక రోజు సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు, భారీ వర్షం చీకటి ఊర్ని కమ్మేసింది. అదే సమయంలో ఒక ప్రయాణికుడు గ్రామం వైపు వస్తూ దారి తప్పిపోయాడు. ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరగలేక చీకట్లో భయంతో నిలబడ్డాడు. అప్పుడు దూరంగా ఒక చిన్న వెలుగు కనిపించింది. చాలా మసకగా, కానీ నిలకడగా. అది రామయ్య ఇంటి ముందర వెలిగిన చిన్న దీపం. ఆ వెలుగును ఆశగా తీసుకుని ప్రయాణికుడు మెల్లగా నడిచాడు. వర్షం తగ్గింది, భయం తగ్గింది, ప్రాణం నిలిచింది. గ్రామంలోకి చేరి అతడు సురక్షితంగా బయటపడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆ విషయానికి ఊరంతా వ్యాపించింది. ఆ చిన్న దీపం లేకపోయుంటే అతడు బతికేవాడా అని అందరూ మాట్లాడుకున్నారు. ప్రయాణికుడు రామయ్య దగ్గరకు వచ్చి చేతులు జోడించి అన్నాడు, తాతయ్య, మీ చిన్న దీపమే నా జీవితానికి దారి చూపింది. రామయ్య మెల్లగా నవ్వి ఆశీర్వదించాడు. ఈ మాటలు శ్రీనివాస్ గుండెల్లో పడిపోయాయి. సాయంత్రం అతడు రామయ్య దగ్గరకు వచ్చి తల వంచి అన్నాడు, తాతయ్య, నేను చిన్న ప్రయత్నాలను తక్కువగా చూశాను, కాని నిన్న ఆ చిన్న దీపమే ఒక ప్రాణాన్ని కాపాడింది. రామయ్య మెల్లగా అన్నాడు, నాయనా, జీవితం పెద్ద అడుగులతో మొదలవదు. ప్రతిరోజు వెలిగించే చిన్న దీపాలే మన దారిని వెలిగిస్తాయి. ఆ రోజు నుంచి శ్రీనివాస్ మారిపోయాడు. చిన్న పనులు, చిన్న క్రమం, చిన్న మంచి ప్రయత్నాలు, వాటినే తన జీవితానికి దీపాలుగా మార్చుకున్నాడు. చిన్న ప్రయత్నాలే ఒక రోజు పెద్ద వెలుగుగా మారతాయి.